జ్ఞానతేజము స్వామి రంగనాథ మహారాజ్ భగవద్గీత జాలువారిన జ్ఞానం నుండి 2 మాటలు. జాలువారిన బిందువులు. జై శ్రీకృష్ణ. మనము సంఘరహితంగా అభిమానరహితంగా వ్యవహరించినప్పుడే మనలో ప్రేమ ఉత్పన్నమవుతుంది. మనందరము ఈ పాఠాన్ని నేర్చుకోవాలి. అప్పుడు ప్రతి ఒక్కరూ స్వేచ్ఛను పొందుతారు. ఎవరికి బానిస కాదు. సర్వస్వతంత్రంగా ఉండడము. ఆహా, ఎంత చక్కటి భావన అన్నాడు మహారాజ్ రంగనాథ స్వామీజీ. జై శ్రీకృష్ణ. మనసుని పవిత్రంగా, పరిశుద్ధంగా, బలీయంగా ఉంచమని వేదాంతము పదే పదే చెప్తుంది. ఏ ఉద్వేగము లేకుండా ప్రశాంతంగా కర్మల్ని ఆచరించు. స్థిరచిత్తంతో నీవు పనిచేస్తున్న ఎలాంటి ప్రయాసను కలిగించదు. జై శ్రీకృష్ణ. మనిషిలో 2 ప్రవృత్తులున్నాయి. ఒకటి బాహ్య ప్రవృత్తి, రెండవది బుద్ధిగా పేర్కొనబడే అంతరంగిక ప్రవృత్తి. ఈ రెండింటి కలయికే మనిషి. జై శ్రీకృష్ణ. నీ లక్ష్యమనే శిల్పానికి నీవే శిల్పివి. ఇలా శిల్పిగా మారే అవకాశము జంతువుకి లేదు. జంతువుని ప్రకృతి నిర్దేశిస్తుంది. ముందు మేఘాలతో కప్పబడి అవి తొలగిన వెంటనే ఏ విధంగా సూర్యుడు దేదీప్యమంగా భాషిస్తాడో అదేవిధంగా మనలోని అనంతతత్వాన్ని జ్ఞానము ఆవిష్కరింపచేస్తుంది. జై శ్రీకృష్ణ.